గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తాం, జూబ్లీస్ ఓటమి మాకు సెట్ బ్యాక్ అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. బైపోల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయట. రేవంత్ సంజయ్ సమీకరణం వర్కౌట్ అవుతుందట. ఇక స్థానిక ఎన్నికల్లో బలంగా కొట్లాడతామట. కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేసేదాకా నిరాశపడడం. బీహార్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైని విమర్శ చేసినట్ట. ఇంకా చూసిరా, ఇక మీరు ఎగురుతారా, బీహార్లో మీరు వీకిందేమీ లేదు, మీరు గల్లంతయ్యారు అని చెప్పేసి ఎక్కిరిచ్చి తీసింది. ఇక ప్లస్ గోడ కొట్టిన బంతిలు అక్కడ తిరిగి వస్తారట. ప్రజలు తిరిగి తప్పించాలనుకుంటారా బీఆర్ఎస్ పార్టీ అనేది? మరి ప్రజలుగా మీరు చెప్పారు. నేనైతే ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజలు గెలిస్తే సంతోషపడుతుండే, మరి ప్రజలు గెలవలే, దొంగలు గెలిచారు, దొంగ ఓట్లు గెలిచినాయి. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు చూస్తారంటే రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లనే చూస్తారు. లేకపోతే చూడకపోదురుగా. రేవంత్ రెడ్డి 100% ఈ రాష్ట్ర ప్రజలందరూ నెగిటివ్ గానే ఉన్నారు. దాదాపుగా 7 లేదు. ఈ ఇటువంటి లంగ పనులు చేసి గెలిచినంత మాత్రం అది పెద్ద సుఖమైన దాన్ని చూడరు. కానీ వాస్తవమైన పరిస్థితి అది. మరి ఈ రాష్ట్ర ప్రజలు రేపు 2028లో ఇగో మళ్ళా కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి చేస్తారా? మరి ఏమన్నా పాటలు పెట్టరు, ఆ జూబీస్ లో కూడా పాటలు పెట్టరా? మరి పెట్టలే, నాకు తెలియదు. ఇంకో చర్చ కూడా జరుగుతుంది. కేసీఆర్ వచ్చుంటే దాని లెక్క వేరుండు, కేసీఆర్ ఒక్క మాట మాట్లాడుంటే దాని లెక్క వేరుండు అనుకోడు. కానీ కేసీఆర్ ఏమనుకున్నంటే, మరి నా ఉద్దేశం చెప్తున్నా, అది బై ఎలక్షన్, అది గెలిచినా ఓడినా మనం ఇంపాక్ట్ చేయగలిగేది ఏముండదు. మనకెందుకు అంటే ప్రభుత్వం మారిపోయేది వచ్చేది మనకి ఉండదు. మనం ఇప్పుడు ఒక స్టాండర్డ్ మీద నిలబడ్డాం, తటస్థంగా ఉన్నాం ప్రస్తుతానికి. ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ప్రజల లోపల ఇంకింత వ్యతిరేకత కాంగ్రెస్ వైపు మూట కట్టొచ్చు అని చెప్పేసి సైలెంట్ గా ఉండడం. కానీ అది కొంత కేసీఆర్ కూడా మైనస్ అయింది. కర్మ హిట్స్ బ్యాక్, బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్టు పొలిటికల్ సర్కిల్లో వైరల్. ఇది నిన్న చెప్పినాం, ఎందాక చెప్పినాం. ఇక మళ్ళా అంటే అక్కను తలుసుకుంటారు ఒకటే కాంగ్రెస్ అక్క 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 కవితక్క జయలలిత అక్కని తలుచుకుంటారు. ఎందుకంటే అక్క వాళ్ళనే కదా బెనిఫిట్ అవుతుంది. మరి వాళ్ళకు అక్కే డ్యామేజ్ చేస్తుంది, అక్క డ్యామేజ్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి వాళ్ళు రాసుకుంటారు.